వెల్కమ్ టు స్వాధ్యాయ యోగా స్పెషల్ ఎపిసోడ్. స్వాధ్యాయ యోగా ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి గారితో ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రకృతికి దగ్గరగా ఉంటే ఆధ్యాత్మికత వస్తుంది, ప్రకృతికి దగ్గరగా ఉండి ఆధ్యాత్మిక సూత్రాలు ఎన్నో నేర్చుకోవచ్చు అని నిరూపించింది మెక్సికో. మెక్సికన్ స్పిరిచువల్ మాస్టర్లు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ప్రకృతికి దగ్గరగా ఉండి అందించారు. ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రకృతికి దగ్గరగా ఉండి మనం ఎంతో నేర్చుకోవచ్చు అని మనకు తెలుస్తుంది. అలా మెక్సికోలో కొన్ని కోట్ల పుస్తకాలు అమ్ముడైన పుస్తకం టోల్టెక్స్ 4 అగ్రిమెంట్స్ కానీ ఇంకా ఎన్నో వాటి సిరీస్ పుస్తకాలు ఉన్నాయి. అసలు మెక్సికో ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, డాన్ మిగెల్ రూయిస్ గారి గురించి సంక్షిప్తంగా శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి అన్న, అసలు మెక్సికోకి స్పిరిచువాలిటీ ఏంటి, అసలు దాని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. మెక్సికో అని కాదు, ఈ టాల్టెక్స్ పరంపర యాక్చువల్గా 1997లో 4 ఒప్పందాలు లేకపోతే ఫస్ట్ 4 అగ్రిమెంట్స్ అనే బుక్ వచ్చింది. ఓకే. 1997లో. ఓకే. సో ఆ పుస్తకం ద్వారా డాన్ మిగెల్ రూయిస్ గారితో పరిచయం జరగడం జరిగిందనమాట. ఈ టాల్టెక్స్ అన్నది ఒక పురాతన కల్చర్. ఓకే. ఓకే, అది 12th 14th సెంచరీ అప్పుడు ఉన్న ఆ కల్చర్ నుంచి ఈ ఆధ్యాత్మిక మోరల్ ఎథిక్స్, లివింగ్ ఎథిక్స్, ఓకే, ఇవన్నీ ఒక పరంపరలాగా వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ టోల్టెక్స్ అంటే ఆస్టెక్ సివిలైజేషన్ అని ఒకటి ఉండేది. ఓకే. హిస్టరీలో. ఓకే. ఆ ఆస్టెక్ సివిలైజేషన్ కంటే ముందర వాళ్ళని టాల్టెక్స్ అంటారు. అచ్చా. యాక్చువల్గా ఈ పుస్తకాలన్నీ చదివిన తర్వాత టోల్టెక్స్ అనే పదంకి నిజమైన ఆర్ దగ్గరైన మీనింగ్ ఏంటి అంటే, టాల్టెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టిస్ట్. ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. ఆర్టిస్ట్, ARTIST, ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఈ పెయింటింగ్లు, ఈ డ్రాయింగ్లు వేసే ఆర్టిస్ట్ లాగా. ఓకే. ప్రకృతిలో ఈ భూమండలం మీద ఉన్న అన్ని ఫోర్సెస్ తోటి, అంత ఎనర్జీస్ తోటి ఓకే, ఆర్టిస్టిక్గా జీవితము అనే ఆర్టిస్ట్ని గీసే ఆర్టిస్ట్ అన్నమాట. జీవితం అనే పెయింటింగ్, జీవితం అనే పెయింటింగ్లో నువ్వు అన్ని ఎనర్జీస్ని, అన్ని ఫోర్సెస్ని ఉపయోగించి నీ జీవితాన్ని ఎలా జీవించాలి అనే ఆర్టిస్ట్ని టాల్టెక్ అంటారు. ఓ గ్రేట్. అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ లివింగ్ ఎథిక్స్ అన్నమాట. లివింగ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ వేర్ గివెన్ ఫ్రమ్ దేర్ యాన్సిస్టర్స్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. ఓకే. సో వాళ్ళని టాల్టెక్స్ అంటారు. అచ్చా. ఓకే. పరంపర అనొచ్చా? ఆ పరంపర అనొచ్చు, పరంపరనే అనొచ్చు. ఓకే. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఆ లివింగ్ అనుభవాలను, ఆ జీవితం ఎలా, ఒక జీవన విధాన శైలిని నేర్పించే ఆ పరంపర అనమాట అది. సో వాళ్ళని టాల్టెక్స్ అంటారు. ఓకే. సో అది చాలా పురాతనమైనది, ఒక సాంప్రదాయం టైప్, ఒక సాంప్రదాయం టైపు. బట్ అక్కడ ఏంటంటే ఏ రిలీజియన్ అలా ఉండదు, మతంకి సంబంధించినది కాదు. జీవించే సరళిపై అండర్స్టాండింగ్ మాత్రమే, అవగాహన మాత్రమే. ఏ దేవుడు అలా ఏమి ఉండదు. జీవితం ఎలా జీవించాలి. ఓకే. ఒక ఏ మనిషి అయినా భూమి మీద ఇలా చక్కగా జీవించగలడు అని చెప్పి ఆ లివింగ్ ఎథిక్స్ అంటే ఆల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా కలిసి అవి ఎథిక్స్. స్పిరిచువల్ లైఫ్ స్టైల్, స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఓకే. అన్నది టాల్టెక్. ఓకే. కల్చర్, సంస్కృతి అంటే ఏంటి అంటే, ఏ సంస్కృతి అయినా ఈ ఆత్మ పదార్థము, ఆత్మశాస్త్రము ఉన్నదాన్ని యాక్చువల్గా సంస్కృతి అంటారు. ఓకే. సో ఈ టాల్టెక్ కల్చర్లో కూడా ఈ స్పిరిచువాలిటీ ఉంది కాబట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఓకే. ఇది 1997 నుంచి మనకు ఈ టోల్టెక్స్కి సంబంధించిన లిటరేచరు అందడము, దాటి గురించి కొంచెం చదవడము, ఓహో ఈ సంస్కృతిలో కూడా ఇంత చక్కని విషయాలు ఉన్నాయా అని తెలుసుకోవడము 1997 నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఓకే. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు వచ్చినాయి ఇట్లాంటి లివింగ్ జీవన విధాన పద్ధతుల మీద. అట్లాంటిది ఈ పుస్తకం కొన్ని కోట్లలో సేల్ అవ్వడానికి కారణం ఏమైంటుందండి? కారణం ఏమైంటుందంటే అదే చెప్తాను కదా, ఒక పుస్తకంలో లేకపోతే ఒక మాస్టర్, ఒక టీచర్ చెప్పిన విషయాలు ఆయన చెప్పిన తర్వాత
ప్రతి మనిషి ఈ భూమండలం మీద అవి వాళ్ళ జీవితంలో ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళలో మార్పు జరిగిన తర్వాత పర్మనెంట్గా ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా మనం చెప్పే విషయాలు అవి ముంగట మనిషికి జీవితంలో ఉపయోగపడి ఆ జీవితంలో మార్పు జరిగినప్పుడు ఆ టీచింగ్ మనుషుల్ని ఆ స్ప్రెడ్ చేయడానికి తీసుకెళ్తుంది అనమాట. ఓకే. దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ రియల్ టీచింగ్. ఓకే, ఇప్పుడు 1997లో ఆయన 4 ఒప్పందాలు చెప్పాడు. ఇప్పుడు 2020. ఓకే, ఈ 23 సంవత్సరాల్లో ఇప్పటికీ భూమండలంలో చాలామంది ఏంటి ఈ 4 ఒప్పందాలని ఆలోచిస్తూనే ఉంటారు. సో నాకు అది ప్రభావితం చేసిందనమాట. ఈ ఈ ఆ 4 ఒప్పందాలలో ఎంత ప్రాణశక్తి ఉంది అంటే ప్రతి మనిషిని, నిద్రపోతున్న మనిషిని తట్టి లేపి ఆలోచింపజేస్తుంది. ఓకే, అందుకోసమే ఆ 4 ఒప్పందాలు అన్నది అంత భూమండలం అంతా ఆ 4 ఒప్పందాల గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు. ఓకే, ఓకే, అది రైట్. ఆ 4 మొదటిగా ఆ 4 ఒప్పందాల గురించి చెప్పి. ఆ 4 ఒప్పందాలు ఫస్ట్ ఎప్పుడైనా మనిషి, నేను కూడా ఇప్పటికైనా నాకు ఏదన్నా జీవితంలో ఒక ప్రశ్న వచ్చినా, ఒక సంక్షోభం వచ్చినా ఈ 4 ఒప్పందాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఏదో ఒక ఒప్పందము మనకు సమాధానం ఇచ్చేస్తుంది. అవునా? మీరు ప్రాక్టికల్గా చూసారు? ప్రాక్టికల్గా చూశాను కాబట్టే కదా నేను వాజ్ రెడీ వన్స్ ఆస్క్డ్ అబౌట్ టాల్టెక్ కల్చర్. ఓకే, ఫస్ట్ది వాళ్ళ లైన్లో 4 చెప్తారు, 4 ఒప్పందాలు ఉంటాయి. ఓకే, ఆ 4 ఒప్పందాలలో మొట్టమొదటిగా నాకు బాగా నచ్చింది, నా జీవితంలో బాగా హెల్ప్ఫుల్ అయినది, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. దేన్ని నువ్వు పర్సనల్గా తీసుకోవద్దు. అది ఎంత అమూల్యమైన గోల్డెన్ స్టేట్మెంట్ అంటే దాని గురించి మనం ఒక 300-400 బుక్కులు చదవచ్చు. 400 బుక్కుల యొక్క సారాంశం ఒక స్టేట్మెంట్. సింప్లిఫైడ్ వాక్యం. ఓకే, ఆ వాక్యం మీద ఎంతసేపు అయినా ధ్యానం చేయొచ్చు. ఓకే, అది. రెండవది, డోంట్ మేక్ అజంప్షన్స్. డోంట్ మేక్ అజంప్షన్స్. ఓకే, డోంట్ మేక్ అజంప్షన్స్ అంటే మనం తెలుగులో ఏది భ్రమపడొద్దు, ఉట్టి భ్రమలలో జీవించకరా బాబు, జీవించకండి. మనం కనుక ఆ ఒక్క వాక్యాన్ని చూస్తే మనలో ప్రతి మనిషిలో ఎన్నెన్ని భ్రమలు ఉన్నాయి, ఎన్నెన్ని అపోహలు ఉన్నాయి, ఎన్నెన్ని అవాస్తవాలు ఉన్నాయి, అన్నిటిని పక్కన పెట్టినావంటే కనుక నీకు ఉన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. ఓకే, అది ఇట్లా వచ్చేమో అది. ది సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఏ $1 trillion స్టేట్మెంట్. డోంట్ మేక్ అజంప్షన్స్. ఓకే. మూడవది, బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. నీ నోట్లో నుంచి వచ్చే పదాన్ని ఆచితూచి శాస్త్రీయంగా మాట్లాడు. మాట్లాడిన తర్వాత ఆ మాటని వెనుక తీసుకోవడానికి ఉండదు కాబట్టి మాట మీద ధ్యాస. వాక్క్షేత్రంని నేర్పించినదే ఈ 4 ఒప్పందాలు అనమాట. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ టోల్టెక్ కల్చర్. ఓకే, నువ్వు మాట్లాడే ముందర ఎంతైనా ఆలోచించు, మాట్లాడిన తర్వాత చేయడానికి ఏం లేదు. ఓకే, కాబట్టి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. 10 సార్లు ఆలోచించు, 1000 సార్లు ఆలోచించు. అర్థమవుతుంది. రైట్. ఆ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. ఓకే, ప్రతి మనిషి కూడా ఇఫ్ హీ లెర్న్స్ టు బీ ఇంపెక్కబుల్ విత్ ఈజ్ యువర్ వర్డ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ఎగ్జిస్టింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్. ఓకే, అంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. 25 సంవత్సరాలైనా నాకు ఇంతవరకు ఒక 1% 2% తెలిసింది. అది ఇంకా నేర్చుకోవాల్సింది 99%, ఇంకో 1000% ఉంది. ఓకే, అంత పెద్ద కాన్సెప్ట్ అది. ఓకే, నువ్వు అన్ని రిలీజియన్స్ని, ఎంత శాస్త్రంని ఇది అన్ని పిండినా వాక్క్షేత్రం దగ్గరికి వస్తుంది. వాక్క్షేత్రం ఈజ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. ఓకే. నాలుగవది, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఓకే, ఏ పని చేసినా నీలో ఉన్న బెస్ట్ బయటికి రావాలి. ఇది ఫోర్త్ అగ్రిమెంట్. చూడండి, ఈ 4 అగ్రిమెంట్లు. ఫస్ట్ది, డోంట్ టేక్ థింగ్స్ పర్సనలీ. రెండవది, డోంట్ మేక్ అజంప్షన్స్. మూడవది, బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. నాలుగవది, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఓకే, ఈ 4 1997లో వాళ్ళు చెప్పారు. ఓకే, ఓకే, ఇప్పటికీ ఈ 4 వాక్యాల స్టూడెంట్లు ప్రతి ఒక్కరు. ఓకే, అంటే 1,00,000 గ్రంథాల సారాన్ని 4 మాటలు చెప్పారు. 4 మాటలు. అది ఎప్పటి నుంచో వస్తున్న విజ్డమ్ అనమాట ఇది.
ఓకే. ఏ సమయంలో అయినా ఈ భూమి మీద ప్రతి మనిషి హాయిగా జీవించాలి అంటే ఈ 4 వాక్యాల గురించి ఆలోచించండి. ఓకే. మీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అన్నది, మార్పు అన్నది జరగడం తథ్యం. ఓకే. కొంచెం విపులంగా చెప్తారా? విపులంగా అంటే డోంట్ టేక్ పర్సనలీ. ఫస్ట్ది డోంట్ టేక్ పర్సనలీ. ఓకే, డోంట్ టేక్ ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట. ఓకే, టోల్టెక్ కల్చర్లో 2 పదాలు ఉంటాయి. ఆ 2 పదాలను కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. ఒకటే మనిషిని 2 రకాలుగా మనం ఎలా అయితే భౌతిక శరీరము, ఆత్మ పదార్థం అంటామో, ఈ టోల్టెక్ కల్చర్లో 2 పదాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ పదం ఏంటంటే నాగువాల్. నాగువాల్ NAGUAL అంటే ఏంటి? అంటే నీ కనపడని తత్వం, కనపడింది, నీకు కళ్ళకు కనపడని నీ ఆత్మ పదార్థము, నీ పూర్ణాత్మ ఏదైనా అనుకో, హయ్యర్ కాన్షియస్నెస్ అనుకో, నిన్ను గైడ్ చేసేది. ఓకే. గైడింగ్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ నాగువాల్. ఓకే. ఈ మ్యాటర్ నువ్వు ఏదైతే జీవిస్తున్నావో దాన్ని టోనాల్ అంటారు. TONAL. ఓకే. ఉదాహరణకి నేను చెప్తాను. ఇది ఓకే, ఇది నాగువాల్ అనుకుందాం. ఓకే. ఇది టోనాల్ అనుకుందాం. ఇది కనిపిస్తుంది. ఇది నీకు నీ పై తత్వం కనపడట్లేదు. ఓకే, అర్థమైంది. డోంట్ టేక్ థింగ్స్ పర్సనల్లీ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ నీ ఫిజికల్ లైఫ్, నీ ఇమోషనల్ లైఫ్, నీ మెంటల్ లైఫ్ నీకు తెలుస్తుంది. అవునా? అన్ని విషయాలను తీసుకొచ్చి మైండ్లో కూర్చోబెట్టుకుంటావు, లేకపోతే ఇమోషనల్ లైఫ్ పెట్టుకుంటావు, లేకపోతే ఫిజికల్ లైఫ్లో పెట్టుకుంటావు. అవునా కాదా? ఇదేమో నీకు ఏదో గైడ్ చేద్దామని చూస్తుంది. ఓకే. ఓకే, అప్పుడు నువ్వేం చేయాలి? ఇవి తీసేయాలి అంటే డోంట్ టేక్ థింగ్స్ పర్సనల్లీ అంటున్నాను కదా. ఓకే, ఇదేమో పర్సనాలిటీ. ఓకే, ఇదేమో నీ హయ్యర్ సెల్ఫ్. ఇప్పుడు నువ్వు దీన్ని ఎంటీ చేయాలా లేదా? చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఇట్లా చేస్తే ఎంటీ అంటే ఇది చూడ్డానికి బాగానే ఉంది కానీ కొంచెం చెప్పాలి. అంటే ఏది కూడా నీకు పర్సనల్గా తీసుకొని నీకు ఏం అలవాట్లు అయిపోతాయి అంటే ప్యాటర్న్స్ అలవాట్లు అయిపోతాయి. ఓకే, ప్రతి ఒక్కటి కూడా అందరూ నా గురించే చెడు మాట్లాడుతున్నారు, అందరు నా గురించే క్రిటిసైజ్ చేస్తున్నారు, అందరు నన్నే బలిపశువు చేస్తున్నారు అని ఆలోచించడమే టేకింగ్ థింగ్స్ పర్సనలీ అంటే. అందరు నా గురించే మాట్లాడుతున్నారు, నా జీవితంలో నాకు ఎవరు సాయం చేయట్లేదు. ఇట్లా పర్సనల్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే మనిషి వేరే కోణాల నుంచి చూడడం ఆపేస్తాడు. ఓకే. ఓకే. దిస్ ఈజ్ వాట్ ఈస్ సఫరింగ్ అంటే. ఓకే. సఫరింగ్కి మూల కారణం ఇదే. ఓకే. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ పర్సనల్లీ. అక్కడ ఏదో టీవీలో ఎవడో మాట్లాడుకుంటుంటే చూడు వాడు కూడా నా గురించి ఏదో చెప్తున్నాడు. అదే కరెక్ట్. ఆ ఊర్లో అందరు కూర్చొని నా జీవితం గురించి ఏదో అంటున్నారు. ఇవే ప్రాబ్లం మనిషికి, ప్రతి మనిషికి. అంటే చెడుగైనా మంచిగైనా అది నువ్వు పర్సనల్గా తీసేసుకుంటున్నావు. అర్థమవుతుందా? పర్సనల్గా అంటే నేనే సెంటరు అని అర్థం. ఓకే. ఈ జీవితంలో అందరూ నా గురించే మాట్లాడుతున్నారు అనే సెంటర్లో జీవించేస్తుండ్రు. లేదు, నేను నా జీవితం జీవించాలా, ప్రతి ఒక్కడు వాడి జీవితం గురించి ఆలోచించుకుంటున్నాడు అనుకున్నావు అనుకో, నీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అదేలే. అర్థమవుతుందా? కరెక్టే. పర్సనల్గా తీసుకుంటేనే పెయిన్. పర్సనల్గా తీసుకోవడం అంటే నీ ఈగో సెంటర్డ్గా ఆలోచించడమే పర్సనల్గా తీసుకోవడం అంటే. ఈగో ఇంపార్టెంట్. అందరు నా గురించి ఆలోచిస్తున్నారు, అందరు నా గురించి మాట్లాడుతున్నారు అంటే అది మంచిగా అనుకుంటే మంచిదేగా. మంచిగా జరుగుతున్నారు అంటే కనుక ఇప్పుడు ముంగటివాడు నీ గురించి మంచిగా మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వేమనుకుంటున్నావు? నా గురించి మంచిగా మాట్లాడుతున్నారు అంటున్నావు. అంటే నేను 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 అనుకుంటున్నాను. ఓకే. ఓకే. పర్సనాలిటీ అంటే మాస్క్ అనమాట. ఒక మాస్క్ పెట్టుకొని ఆ మాస్క్లోంచి చూడటం. ఓకే. ఓకే. రైట్. అర్థమవుతుందా? చిన్నప్పుడు నేను ఏదో నేర్చుకుంటాను, చిన్నప్పుడు నన్ను ఎవడో తిట్టింటాడు. ఓకే, నువ్వు అన్నట్టు నువ్వు నన్ను పొగుడుతున్నా కానీ నేను తిట్టాను అని మాస్క్ పెట్టుకున్నా. అప్పుడు నాకు ఎట్లా అర్థమవుతుంది? పొగుడ్డాను కూడా తిడుతున్నాడు రా అనుకుంటుంటా. అరే వాడు నన్ను నిజంగా పొగుడుతలేటరా, ఏదో ఎటకారంగా పొగుడుతున్నాడు అనుకుంటా, క్రిటిసైజ్ చేస్తున్నాడు అనుకుంటా. ఎందుకంటే నేను ఆ మాస్క్ నుంచి ప్రతి ఒక్కటి పర్సనల్గా తీసుకుంటున్నాను. అంటే ఆ పర్సెప్షన్లోంచే చూస్తున్నావు. ఆ పర్సెప్షన్ని ఎప్పుడు మారుస్తావు? నువ్వు అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ మెడిటేషన్ అండ్ అబ్జర్వ్. నువ్వు ఎంతో కొంత నీ మీద ధ్యాస, ఏం జరుగుతుంది నీ మనసులో, ఏం జరుగుతుంది నీ భావాలలో, ఏం జరుగుతుంది నీ భౌతిక జీవితంలో అన్నది తీసుకుంటే ఓహో ఇది పర్సనల్, ఇంకొక లైఫ్ కూడా ఉంది, ఇంపర్సనల్ లైఫ్, హయ్యర్ లైఫ్. ఆ హయ్యర్ లైఫ్ నుంచి జీవించడము, జీవితము అని నేర్పించేదే టోల్టెక్స్ విజ్ఞానం. ఓకే. మళ్ళా ఎంతమందికి ఆ కనెక్షన్ ఏర్పడింది? పర్సనల్గా తీసుకొని ఊహించేసుకుంటాడు ప్రతి ఒక్క. ఇప్పుడు మనిషి ఫస్ట్ పర్సనల్గా తీసుకుంటాడు,
అవును, ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే అమ్మాయి కరోనా వచ్చిందని ఆడ దూరంగా పోతున్నా. కుటుంబాలలో అంతే. కొందరేమో పర్సనల్ తీసేసుకొని డ్రామాలు ఆడుతుంటారు, కొందరేమో ఇంపర్సనల్గా ఉంటారు. వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వర్కింగ్ ఏరియాస్లో కూడా చూడండి మీరు, వర్క్ ఆర్గనైజేషన్స్లో కొందరు సెన్సిటివ్ పీపుల్ దే టేక్ ఎవ్రీథింగ్ పర్సనలీ. ఏమిరా బాగున్నావా అంటే మనకి బూతులాగా అనిపిస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ టేకింగ్ స్పాంజ్ లాగా ఉంటారు అనమాట. దే టేక్ ఎవ్రీథింగ్ పర్సనలీ. ఏది చిట్టుకుమని ఏది జరిగినా నా గురించి జరిగిందని అంటున్నారు అన్న ఈగోయిస్టిక్లు అనమాట. ఈగో సెంటర్డ్నెస్ ఈజ్ పర్సనాలిటీ. ఈగో ఇస్ ద బేస్. దట్ ఈస్ ద బేస్ ఫర్ ద పర్సనాలిటీ. పర్సనాలిటీ మీన్స్ మాస్క్. చూడండి ఎన్ని మాస్కులు పెట్టుకుంటామో. ఓకే, ఇంట్లో ఒక వైఫ్ హస్బెండ్ ఉంటారు. ఓకే, హస్బెండ్ ఏమో వైఫ్ ఎవరన్నా పర్సనల్గా తీసేసుకున్నారు అంటే కనుక, మీ ఆవిడ టీ ఇయ్యలేదు, నువ్వు అడిగావు టీ చూడండి నన్ను అవమానిస్తుంది, టీ ఇవ్వమంటే ఇయ్యలేదు. ఆ కోణాలు, ఆ పర్సెప్షను, ఆ పర్స్పెక్టివ్ నీకు ఉంటే కనుక యూ డోంట్ టేక్ థింగ్స్ పర్సనలీ. ఎప్పుడైతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ వైఫ్ కోణంని చూడటము, వైఫ్ హస్బెండ్ కోణం నుంచి చూస్తే ఈ పర్సనల్గా తీసుకోవడం ఉండవు. ఓకే, నేను ఈవిడేమంటుంది, నేను ఎంత చేసినా మా ఆయన నా పని గుర్తిస్తలేదు అనే కోణంని దాటదు. ఎందుకంటే షీ టేక్స్ ఎవ్రీథింగ్ పర్సనలీ అండ్ దిస్ పర్సన్ టేక్స్ ఎవ్రీథింగ్ పర్సనలీ. అండ్ టూ పీపుల్ లివింగ్ ఓన్లీ ఫర్ దేర్ పర్సనాలిటీ విల్ ఫైట్. అది అన్హ్యాపీనెస్కి, అది దుఃఖానికి మూలం. అదే బుద్ధుడు కూడా చెప్పాడు. చూడు ఎంత చక్కగా ఉందో. కూర్చొని ఆలోచింపజేసే వాక్యాలు అనమాట. ఆర్గనైజేషన్లో ఎంతమంది కూర్చొని ఆలోచిస్తున్నారు. నేను ఈ జరిగే విషయాలన్నిటినీ, ఈ జరిగే ఇన్ఫర్మేషన్ అన్నీ పర్సనల్గా తీసుకొని కుంగిపోతూ బర్నౌట్ అయిపోతున్నానా, లేదు నేను ఆధ్యాత్మిక డైరెక్షన్లో పోతున్నానా అని కూర్చొని ఆలోచిస్తే కనుక నీకు సఫరింగ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. ఈ రెండిట్లో ఏది కావాలో ఎంచుకోవచ్చు. కరెక్ట్. మనం ప్రతి విషయాన్ని ఇప్పుడు కెమెరామెన్ బాధించకపోతే మన రాజుని తిట్టిన కాబట్టి బాధిస్తలేదు. ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ పర్సనలీ అండ్ దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ ఇంపర్సనల్. జీవితంలో ప్రతిరోజు ఇది గంటకి ఎదురయ్యే సందర్భమే. గంటకేంటి పర్సనల్గా అంటే నీ జీవితం కోణం నుంచే చూడటము, నీ జీవితం పర్స్పెక్టివ్నే రైట్ అనటం. ఓకే, వేరే కోణాలని ఎంటర్టైన్ చేయవు. అది నీ హయ్యర్ కోణంని అసలు పట్టించుకో. ఇంట్లోనే బట్టి కొట్టుకుంటుంటే దుఃఖం అన్నది పెరగకుండా ఏమవుతుంది భూమి మీద? ఇంత ఉంది చూడండి. ఎంత ఒక్క వాక్యంలో బుద్ధుడు టీచింగ్స్, జీసస్ టీచింగ్స్, అన్ని స్పిరిచువల్ టీచింగ్స్కి సఫరింగ్కి మూల కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకోవటం. అండ్ దెర్ ఇస్ ఏ సెకండ్ థింగ్ కాల్డ్ నాన్ పర్సనల్. ఆ నాన్ పర్సనల్, ఇప్పుడు నేను నాన్ పర్సనల్ ఎంటిటీ, నేను ఎనర్జీ అనుకున్నానంటే ఈ పర్సనల్ విషయాలు నేను డిస్టర్బ్ చేస్తాయా? ఓకే, ఎన్ని పర్సనల్ విషయాలని నువ్వు డిటాచ్మెంట్ చేస్తున్నావు. ఏంటి అటాచ్మెంట్లు, ఏం డిటాచ్మెంట్లు? చూడండి ఎంత ఉందో ఒక మనిషిని ఆలోచించడానికి ఒకటే వాక్యం. ఈ వాక్యంని నువ్వు నీ ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు, రిలేషన్షిప్స్లో అప్లై చేయొచ్చు, గ్రూప్లో చేయొచ్చు, వర్క్ ప్లేస్లో చేయొచ్చు, ఆర్గనైజేషన్లో చేయొచ్చు, సొసైటీలో చేయొచ్చు. డోంట్ టేక్ థింగ్స్ పర్సనల్లీ అనే ఒక్క వాక్యంని ప్రతి మనిషి కనుక కూర్చొని ఆలోచిస్తే దానిలో ఉన్న విజ్ఞానం అర్థమైంది అంటే ఎవడైనా సఫరింగ్ నుంచి బయటపడతాడు. ఓకే, సగం బాధల కారణం ఇదే. సగం మళ్ళీ అదే కదా చెప్పేది. అది చెప్పడానికి ఈజీగా ఉంటుంది, వింటాము. డోంట్ థింగ్స్ పర్సనల్, నేనేం పర్సనల్గా తీసుకోవట్లేదు అంటున్నావు అంటే నువ్వు కూర్చొని ఆలోచించు. గతంని ఎంత పర్సనల్గా తీసుకున్నావు, సంఘాన్ని ఎంత పర్సనల్గా తీసుకున్నావు, కుటుంబాన్ని ఎంత పర్సనల్గా తీసుకున్నావు, స్పిరిచువాలిటీలో వచ్చే అనుభవాన్ని పర్సనల్గా తీసుకున్నావు. నీకు ఈ పర్సనల్గా తీసుకున్నందుకు నువ్వు ఒక జైల్లో ఉన్నట్టు లేకపోతే ఫ్రీగా ఉన్నట్టు, ఈ రెండింటిలో ఏదనిపిస్తుంది? జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. జైల్లో నువ్వు ఒక కటకటాల వెనుక ఉన్నావు అనిపిస్తున్నాయి అంటే నీకు అదే దుఃఖం. దుఃఖంగా ఉండేవాడు హ్యాపీగా ఉండగలడా? మళ్ళా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేన్ని పర్సనల్గా తీసుకోకూడదు. అది లైట్ తీసుకో లైట్ తీసుకో అంటే ఇది లైట్ తీసుకో అంటే ఎక్కడైతే చీకటి లేదో అక్కడ లైట్ తీసుకుంటావు. అర్థమైందా? లైట్ తీసుకో అంటే తేలికగా కావాలా? తేలికగా కావాలి అంటే నువ్వు బరువుగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే విషయాలన్నింటినీ పర్సనల్గా తీసుకుంటావో నీ ఇమోషనల్ బాడీ, నీ ఫిజికల్ బాడీ, నీ మెంటల్ బాడీ బరువుగా ఉంటాయి. నువ్వు చెప్పినట్టే. ఇప్పుడు మనం పర్సనాలిటీ బరువుగా ఉందా, తేలికగా ఉందా? బరువుగా ఉంది అంటే యు ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ పర్సనల్లీ అని అర్థం. అర్థమవుతుందా?
ఈ బరువుగా ఉన్న శరీరాలను, ఈ బరువుగా ఉన్న ఇష్యూస్ని నువ్వు లైట్తో నింపు. అది లైట్గా తీసుకో అంటే, లైట్గా తీసుకో అంటే పట్టించుకోకపోయిన అర్థం కాదు. లైట్ నింపు, అది కరెక్ట్ వర్డ్. చీకటి నుంచి లైట్ నింపు. ఇది బరువు, ఇది తేలిక. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చూసావా నీ శరీరం ఎట్లుంటుందో? గాల్లో ఉంటుంది. నువ్వు ప్రతి విషయం పర్సనల్గా తీసుకున్నావు అనుకో, బరువు గరువుగా ఉంటుంది. చూడు ఎంత ఉందో దాంట్లో ఉన్న విజ్ఞానం. దానికి ఈ వాక్యం నేను టెలిస్కోప్లో మైక్రోస్కోప్లో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇది పాటిస్తే ఇలా ఉంటుంది, పాటించకపోతే ఇలా ఉంటుంది అని చెప్పేది ఈ టాల్టెక్స్ 4వ ఒప్పందంలో మొట్టమొదటి ఒప్పందం. దేర్ ఆర్ 2 things, పర్సనాలిటీ అండ్ హయ్యర్ సెల్ఫ్. పర్సనాలిటీ ఇది నా ఆస్తి అని అంటావు. ఆధ్యాత్మికత ఏమంటుంది? నువ్వు వచ్చేటప్పుడు ఏమని తీసుకొచ్చావా, వెళ్ళేటప్పుడు ఏమని తీసుకుపోతావా అని నువ్వే అంటావు. మళ్ళీ ఈ 2 వాక్యాలలో నువ్వు ఏది నిజం? నిన్ను లైట్గా చేసేది ఈ వాక్యమా, ఈ వాక్యమా? స్పిరిచువాలిటీ. అందరికీ తెలుసు భూమి మీద మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోమని అందరికీ తెలుసు. మళ్ళీ మధ్యలో నా 1000 కోట్ల ప్రాపర్టీ, నా పోస్టు, నేను ఈ పోస్ట్కి రిజైన్ చేయను, ఇవన్నీ చేస్తున్నావంటే యు ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ పర్సనల్లీ అని అర్థం. టు పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే మాస్క్ అంటే నువ్వు జీవితంలో ఎన్ని రకాలుగా మాస్కులు పెట్టుకొని తిరుగుతావో ఆ మాస్కుల మీద నీకు అవగాహన ఉందా? మాస్కులు తీసేస్తే నువ్వు సహజంగా జీవిస్తావు అని చెప్పేది టాల్టెక్స్ ట్రెడిషన్. మనం ఎన్ని మాస్కులు పెట్టుకుంటామో, వైఫ్ దగ్గర ఒక మాస్క్, మంచి హస్బెండ్ లాగా మాస్క్ పెట్టుకుంటాం. పని చేసేటప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్ లాగా మాస్క్ పెట్టుకుంటాం. ఒక గురువు దగ్గర మంచి శిష్యుల్లాగా మాస్క్ పెట్టుకుంటాం. మనం మాస్కా లేకపోతే ఆ మాస్క్ వెనుక ఉన్న నిజమైన న్యాచురల్ సెల్ఫా? ఈ రెండింటి మధ్య తేడా చెప్పేదే ఈ టోల్టెక్స్ విజ్ఞానం. మాస్కులు పెట్టుకొని ఒరిజినాలిటీ మర్చిపోతావు. ఆ మాస్క్ ఏం చెప్తుంది? నీకు అన్ని పర్సనల్గా తీసుకుంటాం. పర్సనల్గా తీసుకొని సఫరింగ్ పెరుగుతుంటుంది. ఓకే. ఈ సఫరింగ్కి ఎంతైతే ఈ భూమి మీద సఫరింగ్ ఉందో, అది ఎంతైతే ఉందో దాని నుంచి బయటపడే మార్గాల్ని కూడా చూపెట్టేది ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ టోల్టెక్ విజ్డమ్ అనేది ఒక సెట్. అందుకోసమే చదవడం మొదలుపెట్టాం. ఓకే. ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు? 97లో దొరికింది ఫస్ట్ బుక్. ఓకే. 4 ఒప్పందాలు, దొరికింది. ద 4 అగ్రిమెంట్స్. ఓకే. అప్పుడు చదివింది ఇప్పటికీ ఇంకా చదవాలి. అంటే చూడండి అంత చిన్న బుక్లో ఎంత విజ్ఞానం ఉందో. మళ్ళీ చదివారు అది? మళ్ళీ నాకు ఎప్పుడు ఏది వచ్చినా ఈ 4 ప్రిన్సిపల్స్ నేను అప్లై చేస్తాను. అది ఫార్ములా ఫ్రమ్ ఏ సోల్ కల్చర్ కాల్డ్ టోల్టెక్స్. రెండో ఒప్పందం గురించి రెండవ ఒప్పందం ఏం చెప్పాను? దీని గురించి అయితే ఎంతనే చెప్పుకోవచ్చు. డోంట్ మేక్ అజంప్షన్స్. ఓకే. అంటే ఎప్పుడు చూడు అపోహలు, భ్రమలు. ఓకే. తెలియని విషయాలలో కూడా అపోహలు. ఎప్పుడు నీకు శాలరీ వస్తుంది అంటే ఒక అపోహ స్టార్ట్ అవుతుంది లోపల. ఎవడైనా మధ్య అడ్డుకుంటాడేమో, లాక్డౌన్ కదా, బ్యాంకులలో పైసలు ఇయ్యరేమో అనే అపోహ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. RBI దగ్గర అర్థమవుతుందా? అన్నీ అపోహలే. ఇమ్మీడియట్ మనిషి ఏదన్నా ఒక మాట మాట్లాడాడంటే ఆ మాట తన చెవులకు పోయి ఫస్ట్ తన పర్సనాలిటీ ఏం స్టార్ట్ చేస్తుంది అంటే అపోహలు స్టార్ట్ చేస్తుంది. ఈ అపోహ అన్నది ఎక్కడి నుంచి? ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. ఇన్సెక్యూరిటీ అదే మనిషి యొక్క గుర్తించాల్సింది. ఎక్కడి నుంచి ఈ అపోహలు స్టార్ట్ అయ్యాయి? ఓకే. దట్ ఈస్ వాట్ ది టోల్టెక్స్ కల్చర్లో ద ఫస్ట్ థింగ్ దే టెల్ ఈస్ డొమెస్టికేషన్. అజంప్షన్ అంటే అపోహలు ఎప్పుడు కూడా డొమెస్టికేషన్తో స్టార్ట్ అవుతాయి. ఓకే. చిన్నప్పటి నుంచి పిల్లోడు పుట్టంగానే ఒక 6-7 సంవత్సరాల వరకు అమాయకత్వంలో ఉంటాడు, అజ్ఞానంలో ఉంటాడు. అర్థమవుతుందా? దాని తర్వాత ముంగట వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేస్తారు వాడు ఏం చదవాలా, ఏ స్కూల్కి వెళ్ళాలా, వాడు ఏం బట్టలు వేసుకోవాలా, వాడు ఎప్పుడు తినాలా, వాడు ఎప్పుడు తినకూడదు, అన్నీ డిసైడ్ చేసేదంతా సొసైటీ. ఆ సొసైటీ నిన్ను ఎట్లా డొమెస్టికేట్ చేస్తుందో ఆ సొసైటీ నుంచి వచ్చిన డొమెస్టికేషనే నీ అజంప్షన్స్కి కారణం. వానలో దడుస్తే జలుబు వస్తుందంట, అది ఒక అపోహ. ఎంతమంది వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఎంతమందికి ఎక్స్పీరియన్స్ అయింది అంటే కనుక ఆల్రెడీ నీ మైండ్లో ప్రోగ్రామ్ చేసేసారు. ఓకే. సొసైటీ అంటే అపోహలు అన్నవి చిన్నప్పటి నుంచి మొదలవుతాయి. అంతే మొదలయ్యి నేను ఆ సొసైటీ నుంచి పెట్టిన కండిషన్స్ నుంచి డీకండిషన్ చేయడమే ఈ టోల్టెక్స్ వాళ్ళు నేర్పించేది. చూడు కూర్చొని ఆలోచించండి ఎన్ని భ్రమలు, ఎన్ని అపోహలు ఉన్నాయో. తెలే చిన్నపిల్లలకు నేర్పిస్తాం అన్నం తినకపోతే దయ్యం మళ్ళీ అట్లాంటి 80 సంవత్సరాల భూమి మీద ఎన్ని అపోహలని మనము లోపల సిస్టంలో
పోసి పెంచుతున్నాము. నేనే చేశాను ఇదంతా, అది పెద్ద అపోహ. నేను లేకపోతే ఇది నడవదు, అది ఇంకో పెద్ద అపోహ. ఇప్పుడు ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చారు, ఈ భూమిని వదిలిపెట్టిపోయారు. భూమి నడుస్తుందా నడవట్లేదా? బుద్ధుడు పోయినా నడుస్తుంది, కృష్ణుడు మళ్ళీ అపోహలతో ఉన్నామా వాస్తవాలతో ఉన్నామా అని ఎంతమంది కూర్చొని ఆలోచింపజేసే వాక్యం అది. నేను లేకపోతే మా ఫ్యామిలీ ఏమైపోతుంది, అది ఇంకా పెద్ద అపోహ. డెత్ అనేది పెద్ద అపోహ. అది నువ్వు వాస్తవం అని చెప్తే ఎవడు వింటాడు? మరణమే ఒక అపోహ. చూడండి, అపోహలు, వాటితో సంసారం చేసే భయాలు, వాటిని నిజంగా అధిగమించారా అని ఆలోచింపజేసే వాక్యం. అట్లా మనం అపోహలతోనే జీవిస్తుంటాం అంటారు. అపోహలను జయించాలి అంటాం. అపోహలని విడనాడాలి, వాస్తవాలను దగ్గర చేయాలి. ఏది వాస్తవం ఎట్లా తెలుస్తుంది? ఏదైతే అపోహ అదే కదా నీకు అంది. ఏది అపోహ అంటే ఏదైతే ఇప్పుడు వచ్చి 2 రోజుల్లో వెళ్ళిపోతుందో అది అపోహ. ఏదైతే పర్మనెంట్గా ఉంటుందో అది వాస్తవం. ఓకే, నేను నీకు మంచి చేయాలి అనుకుంటా, అది ఓన్లీ మాటలతోనే లిప్ సర్వీస్ అయినా నిజంగా చేతలలో కూడా పెట్టాలనా? నేను అపోహలు పెట్టడానికి నేను మరి 4 మంచి మాటలు మాట్లాడతాను నవకాంత్. ఓకే, 4 మంచి మాటలు మాట్లాడతా, ఏంటి లిప్ సర్వీస్ చేస్తా, అర్థమవుతుందా? నేను ఫ్లాటరీ చేయడానికి. ఓకే, 4, కానీ అవి నేను భౌతికంగా చేస్తే అవ్వాల్సిన పనులు మాటలలో పెడతా. ఊరికే బిస్కెట్. ఓకే, దాన్ని ఫ్లాటరీ అంటారు. అప్రిసియేషన్ అంటే కనుక నీ ఆత్మ నుంచి నువ్వు చేసేది అప్రిసియేషన్, నీ ఇమోషనల్ బాడీ నుంచి చేసేది ఫ్లాటరీ. ఓకే, ఆ ఫ్లాటరీ ఏం చేస్తుంది? నువ్వెందుకు ముంగటోని తబ్బు చేస్తున్నావు అంటే నీ జీవితంలో సొసైటీ కండిషన్ చేసిందనమాట, ఇట్లా చేస్తేనే నడుస్తాయిరా బాబు అని. అదో పెద్ద అపోహ. పర్సనల్ అపోహలు, కుటుంబ అపోహలు, సాంఘిక అపోహలు, ఏదైతే నువ్వు యాంత్రికంగా నేర్చుకున్నావో అవన్నీ అపోహల కిందకెళ్ళి వస్తాయి. అందరూ నేర్పిస్తారు, తల్లిదండ్రులు, స్కూల్లో టీచరు, సొసైటీ. అరే నువ్వు 24 ఏళ్ళ లోపల ₹1,00,00,000 సంపాదించాలరా, 30 ఏళ్ళ లోపల ₹1,00,00,000 సంపాదించాలరా, 24 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలరా, ఇన్సూరెన్స్ కట్టకపోతే నీకు ఎవడు హెల్ప్ చేయడరా, నువ్వు చచ్చేటప్పుడు సంపాదించే ఇన్సూరెన్స్లో కట్టేయరా. ఇవే అపోహలు. అట్లా అపోహల్లో జీవించకూడదు. జీవించడము దుఃఖానికి దారి తీస్తుంది. పర్సనల్గా అన్నీ తీసుకుంటే దుఃఖానికి దారి తీస్తుంది. ఇలా కాదు, ఇలా జీవించడానికి నేర్పించేది టోల్టెక్స్ విజ్ఞానం. అపోహలు తీసేయాలి. అపోహలు ఉండడానికి స్కోపే లేదు. ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నా, ఎల్లో కళ్ళద్దాలు. ఓకే, నాకు అప్పుడు జీవితం ఎలా కనబడుతుంది? పచ్చగా కనిపిస్తుంది. నువ్వు జీవితం చూడాలి అంటే ఎల్లో కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తావా, కళ్ళతో చూస్తావా? కళ్ళతో చూడాలి. ఓకే, రైట్. ఇది 2వ ఒప్పందం. 3వది ఇంకా దీని గురించి ఎన్ని బుక్కులు చెప్పచ్చు, బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. ఓకే, వాక్క్షేత్రం. చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు. అండ్ ద మోస్ట్ ట్రాజిడిక్ థింగ్ పీపుల్ డూ ఈస్ ద గాసిప్. తెలియకుండా మాట్లాడడం, అమ్మలక్క కబుర్లు. ఓకే, ఐడిల్ టాక్, అనవసరపు మాటలు, సమయానికి సందర్భానికి దేనికి సంబంధించని, ఎప్పుడు ఎస్పెషల్లీ గతం గురించి, అయిపోయిన దాని గురించి. ఇద్దరు కూర్చొని ఎవరో తెలియని వాళ్ళ గురించి గంటలు మాట్లాడు. చూడండి, మళ్ళీ అంటారు ఎనర్జీ పోతుంది అంటారు. అర్థమైందా? ఈ గొంతుని విశుద్ధ చక్ర అంటారు. లేకపోతే ఇక్కడి నుంచి నోరు ఇచ్చింది, నీ నోట్లో నుంచి వచ్చే ఆ మాటలతో వెలుగుపోయి వాని జీవితాన్ని వెలుగుగా చేస్తుందా, ఈ నోటి నుంచి వెళ్ళే మాటలు చీకటి మాటలు వెళ్ళి వాళ్ళ జీవితాలను కూడా చీకటికి చేస్తున్నాయా అని ఈ రెండింటి మధ్యలో తేడా తెలియజేసే వాక్యం అది. బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్ అంటే. మీడియాలో అన్ని నెగిటివ్ మాటలు, స్టేట్మెంట్లు స్క్రోల్ అవుతుంటాయి, మాట్లాడుతుంటారు. ఆ నెగిటివ్ మాటలు వెళ్ళి ఒకరి చెవులో విని వాళ్ళ చైతన్యం ఏం చేస్తున్నాయి? చంపేస్తుంది. నోట్లో నుంచి వస్తే వాస్తవాలు రావాలా, అనుభవాలు రావాలా, అందరికీ ఉపయోగపడే మాటలు రావాలి. మాటదేలే ఏముంది మాట్లాడు. నువ్వు ఎంత కేర్లెస్గా ఉన్నావో నీ జీవితం అంత కేర్లెస్ అవుతుంది. నువ్వు ఎంత కేర్ఫుల్గా ఉంటావో, ఎంత కాన్షియస్గా ఉంటావో నీ జీవితం అంత చైతన్యవంతం అవుతుంది. మాట్లాడానికి ఏమైనా పైసలు ఖర్చు అవుతాయి, టైంపాస్ అవుతుంది అన్నట్టు ఉంటుంది. అదే నువ్వు జీసస్ టీచింగ్స్లో, బుద్ధ టీచింగ్స్లో అన్నిట్లో చూడండి, రైట్ టాక్, రైట్ స్పీచ్. రైట్ స్పీచ్ అంటే ఏంటి? నీకు బుర్ర బాగుంటే మాటలు మంచిగా వస్తాయి. ఓకే, నీ పైన కనెక్షన్స్ బాగుండి, నీ చైతన్యం బాగుంటే నీకు కరెక్ట్ మాటలు వస్తాయి. నీ బుర్ర బాగాలేదు, గాసిప్ వస్తుంది. అప్పుడు నీ చైతన్యం ఎట్లుంటే గాసిప్ కాన్షియస్నెస్. ఒక మనిషికి బుర్ర ఉంది,
ధ్యానం చేశాడు, జీవితం జీవించడానికి ఈయన చక్కగా జీవిస్తున్నాడు అన్నదానికి ఒకటే సిమ్టమ్ ఏంటంటే వాళ్ళు వచ్చే నోట్ల నుంచి వచ్చే మాటల్ని చూసి గుర్తుపట్టచ్చు వాళ్ళకి మనసు ఉందా, నిజంగా ఆత్మలా కాదా అని. ఓకే. నోరు ఇచ్చింది ముంగటి వాళ్ళకు ఉపయోగపడే మాటలు మాట్లాడవాలి, నాట్ ఫర్ గాసిప్. నాట్ ఫర్ గాసిప్స్. గాసిప్ అనే సినిమాలు ఉన్నాయి, గాసిప్స్ అనే టీవీ ప్రోగ్రాంలే ఉన్నాయి. నాకు వీళ్ళలో నచ్చింది ఏంటంటే ప్రతి మనిషిని ఆలోచింపజేస్తుంది. ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి, కానీ మనిషి ఓకే నేను గాసిప్ చేయకూడదు, నా నోరుని మౌనంలో ఉంచుకోవాలా, ఎప్పుడు వాడాలా, ఎప్పుడు వాడకూడదు, ఎందుకు వాడాలి అన్నది తెలుసుకున్న రోజు ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా సంతోషంగా జీవించడానికి ఆస్కారం. మాటలతోనే కొట్లాటలు వస్తాయి. కరెక్టే. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పడంతోనే వరల్డ్ వార్లు అవుతాయి. అర్థమవుతుందా? చూడండి, నువ్వు పురాణాలు వేదాలు ఏదైనా చూసుకోండి, కొట్లాటలకి ఏంటి అంటే ఒకడు వెళ్ళి వీడు నాతో ఇలా అన్నాడనే మాటలు అక్కడ వాడు నోరు రాంగ్గా యూజ్ చేశాడు కాబట్టి కొట్లాటలు. దేశాలకే మధ్యలోనే వార్లు జరగడానికి ఒకటే ఒక కారణం ఏదంటే నోరు అనవసరంగా తెరవడం. చాలామంది భార్యాభర్తలకు అందరికీ అప్పుడు హూ ఈజ్ సఫరింగ్ బికాస్ యూ యూజ్డ్ యువర్ మౌత్ ఇన్ ఎ రాంగ్ వే. అండ్ బుద్ధ ఆర్ టాల్టెక్స్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? రైట్ స్పీచ్, బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. ఇంపెక్కబుల్ అంటే పర్ఫెక్ట్గా మాట్లాడితే, లేకపోతే మూసుకో, ఓకే, సైలెంట్. ఇంకొకటి ఉంది కదా, నోరు కూడా మూసుకుంటే పాసిబిలిటీ కూడా ఉంది కదా. ఎస్. ఇంకొకటి వాయిలెంట్గా మాట్లాడుతున్నామా, నాన్ వాయిలెంట్గా మాట్లాడుతున్నామా, ఓకే, అదొకటి. అర్థమైందా? ఈ మాటలతో ఒక మనిషి నీ మాటలు విని తన ఆత్మకు దగ్గర అవుతున్నాడా, దాని పర్సనాలిటీకి దగ్గర అవుతున్నాడా? కరెక్ట్. సెపరేటిస్టిక్గా మాట్లాడుతున్నాడా, ఇంక్లూజివ్గా మాట్లాడుతున్నాడా? మన మాటలు ప్రేరణిస్తున్నాయా, ప్రేరణని తీసేస్తున్నాయా? చాలామంది నీ వల్ల ఏడైతే చాలా అదొక్క మాట చాలు ఒకడు 40 years డిప్రెషన్లో పోవడానికి. నీ మొహం ఎంత అంతే చాలు, అదొక్క మాట చాలు. ఆ ఒక్క మాట వచ్చే తన మనసులో కూర్చొని వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అదే ఒక 60 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు నీ వయసు ఉందో ఈ 4 ఒప్పందాలని ఒకసారి కూర్చొని ఆలోచిస్తే ప్రతి మనిషి జీవితము జీవించడానికి చాలా మంచి ఆస్కారం. అందుకే పత్రిసారు నువ్వు మాస్టరు, బుద్ధుడు, పాజిటివ్. అది ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్. భూమి మీద 2-3 రకాల మనుషులు ఉంటారు. ఆప్టిమిస్టిక్లు, పెసిమిస్టిక్లు. ఈ ఇద్దరు బాగానే ఉంటారు. 3వ రకమే తలకాయ నొప్పి, కేర్లెస్ పీపుల్. ఓకే. కేర్లెస్ మాటలు, నెగిటివ్ మాట, కేర్లెస్గా మాట్లాడటం. ఎట్లా? అప్పుడు ప్లేట్లో అన్నం తింటావు, తినంగానే నాన్న భోజనం అయిందా? అవసరం. ఇప్పుడు నా కళ్ళు చెప్తున్నాయి, ఇప్పుడే నువ్వు అన్నం తిని చేయి కడుక్కుంటున్నట్టు. అప్పుడు వచ్చి ఏమని అడుగుతా? భోజనం చేసావా అని అడుగుతా. అవసరమా? కళ్ళు చెప్పట్లేదా వాడు ప్లేటు ఇప్పుడే తిన్నాడని? సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తుంటావు, సినిమా చూసి ఏమన్నా సినిమాకి వచ్చినావా అని అడుగుతావు. అవసరమా? చూడండి, చాలా మంది ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి అంటారు, ఢిల్లీ ఫ్లైట్ అది అది నువ్వు ఇన్స్పైర్డ్ స్పీచ్ చేయొచ్చు, మెకానికల్ స్పీచ్ చేయొచ్చు. ఓకే, ఇద్దరు మనుషులు కూర్చొని ఎవడో తెలియని 3వ వాని గురించి వాని మీద మట్టేసి మాటలు మాట్లాడుతుంటారు. దాన్ని ఎప్పుడు చూసిండ్రు కూడా, వాడిని చూసింటారు, వాడి గురించి కాసేపు. అర్థమైంది? చూడు మళ్ళీ ఎన్ని రకాలుగా దీన్ని ఇన్స్పైర్డ్గా వాడుతున్నామా, మెకానికల్గా వాడుతున్నామా, ట్రైటింగ్కి వాడుతున్నామా, వేరే వానికి ఏమంటారు కర్సింగ్, గ్రజ్జి మాటలు మాట్లాడుతున్నామా, విద్వేషపు మాటలు మాట్లాడుతున్నామా, సౌందర్యపు మాటలు మాట్లాడుతున్నావా? అందుకే మాటే మంత్రం. చూడు ఎన్ని ఉన్నాయో ఆ ఒక్క వాక్యం నుంచి నువ్వు నేర్చుకోవడానికి. బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్. గతం మాట్లాడుతున్నావా, వర్తమానం మాట్లాడుతున్నావా, భవిష్యత్తు మాట్లాడుతున్నావా? ఇంత డెప్త్ పాయింట్. ప్రతి మాట ఆచితూచి ఆలోచించి, ఈ మాట ఆచితూచి మాట్లాడుతున్నావు అంటే నీ బుర్ర బాగున్నట్టు. నీ బుర్ర ఇంబ్యాలెన్స్డ్గా ఉందంటే ఇక్కడి నుంచి వచ్చే మాటలన్నీ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఒకటే ఒక ఫార్ములా, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ అల్టిమేట్, యువర్ వర్డ్స్ విల్ బి అల్టిమేట్. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్, యువర్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లైట్. అందుకే ప్రతిసారి జ్ఞానం అంటే మాట మీద ధ్యాస. అంటే ఇది 27 సంవత్సరాల నుంచి వాళ్ళు 23 సంవత్సరాల నుంచి ఇస్తున్న విజ్ఞానం. కూర్చొని మనం ఆలోచించాలి. ఒక్కొక్క పదం గురించి ఆలోచిస్తే ఎంతైనా ఉందన్నమాట. ఓకే, ఇక 4వ ఒప్పందం, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఓకే, ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ అంటే ఇప్పుడు నాలో
ఒక స్కిల్ ఉంది, ఒక నైపుణ్యం. ఓకే, ఆ నైపుణ్యంని బేరీ చేసి వీళ్ళకైతే చేస్తాను వాళ్ళకైతే చెయ్యను అన్న మోడ్లో ఉండకూడదు ఎప్పుడు. ఏ పని తీసుకుంటే జీవిత లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఆ నైపుణ్యం అంతా పెట్టాలి. ఆల్వేస్ బెస్ట్గా ఒక వారియర్ లాగా. యుద్ధానికి పోతే కంప్లీట్గా నీ మనసు, నీ భావాన్ని, భౌతిక శరీరం అంతా కూడగట్టుకొని ఆ యుద్ధం చేయాలి. నేను బుక్ ఏమో నా మొత్తం నైపుణ్యంతో చదువుతాను, యుద్ధం మాత్రం నా మైండ్ ఇంట్లో ఉంటుంది, యుద్ధం చేస్తాను అనేవాడు సెట్ కాడు జీవితం. అర్థమైంది? ఏ పనిలో అయినా ఆల్వేస్ బీ ఇంటిగ్రేటివ్ అండ్ కలెక్టివ్గా నువ్వు నీ టోటాలిటీని ఇవ్వడమే. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, నా మనసు ఏమో మా వైఫ్ ఎక్కడ పోయింది అని ఆలోచించింది అనుకో, ఐఎమ్ నాట్ గివింగ్ మై బెస్ట్. ఓకే, ఇన్ ఇంటర్వ్యూ మెంటలీ, ఇమోషనలీ, ఫిజికలీ, టోటలీ ఐ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద ఇంటర్వ్యూ. దట్ యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్. ఓకే, వినేటప్పుడు కూడా ఓకే మెంటల్గా, ఇమోషనల్గా, ఫిజికల్గా ఉండి విన్నామనుకో, యూఆర్ లిసనింగ్ ద బెస్ట్. ఓకే, అది ప్రతి పనిలో, ప్రతి మూమెంట్లో యూ షుడ్ బి టోటల్. కానీ మనం టోటల్గానే ఉన్నాం, భ్రమలో ఉంటాం. భ్రమ చూడు, మళ్ళీ భ్రమలో ఉండొచ్చు, భ్రమలు కాదు వాస్తవాల్లో ఉన్నామని హౌల మాటలు మాట్లాడచ్చు. బికాస్ పర్సనల్గా వాడిని ప్లీజ్ చేద్దాం అనుకోవడం. జనరల్గా ఈ నాలుగిట్లు ఏంటి అంటే మనుషులకు నేర్చుకున్నది డొమెస్టికేషన్ ఏంటంటే ముంగటి వాడిని ఎలా ప్లీజ్ చేయాలి అన్నది నేర్చుకున్నాం సంఘం నుంచి యాంత్రికంగా. ఎంతమందిని నువ్వు ప్లీజ్ చేస్తావు? చేసి 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 ఏదో ఒక రోజు నిరుత్సాహంతో నిండిపోతావు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో అవే అంతే కదా, పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్లో అవే నేర్పిస్తారు. ప్లీజింగ్ చేయండి అనేది చేయండి. ప్లీజింగ్ ఈజ్ నాట్ ద రైట్ వే, బీయింగ్ అథెంటిక్ ఈజ్ ద రైట్ వే. ఓకే, నాలుగోది డూ బెస్ట్. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. యాంకరింగ్ చేస్తే బెస్ట్ చేయి, డ్రైవింగ్ చేస్తే బెస్ట్ చేయి, కుకింగ్ చేస్తే బెస్ట్ చేయి, అండ్ బీ ద బెస్ట్ హస్బెండ్ అండ్ బీ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. దెన్ యూ ఆర్ ప్రమోటెడ్ యాజ్ బెస్ట్ స్పిరిచువల్ బీయింగ్. దట్స్ ఇట్. ఈ బెస్ట్ చేయాలంటే నీకు జీవిత లక్ష్యం తెలియాలి. జీవిత లక్ష్యం తెలిసినప్పుడు యూ కెన్ డూ యువర్ బెస్ట్. నేను ఈ జన్మ బెస్ట్ యాంకర్ లాగా కావడానికి వచ్చాను అని డిసైడ్ చేసుకున్నాను, స్పష్టంగా ఉన్నావు. అప్పుడు నేను ఇటు వెళ్ళాలని డిస్ట్రాక్ట్ ఆలోచించావు. నువ్వు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఏ ప్రెర్నర్ రాయ్ ఆఫ్ నేషనల్ ఛానల్ బికాస్ ఈజ్ ద బెస్ట్ యాంకర్. బెస్ట్ న్యూస్ రీడర్ ఇస్ ప్రెర్నర్ రాయ్. ఆ స్టాండర్డ్. ఏ పని చేస్తే ఆ పనిలో కంప్లీట్గా నిమగ్నమయ్యి బెస్ట్ ఇవ్వాలి. హాఫ్ హార్టెడ్గా ఏ పని చేయకూడదు. నాట్ ఓన్లీ ప్రొఫెషన్, ఎనీ మూమెంట్ ఆఫ్ లైఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రొఫెషన్. Any moment of life, if at all you want to express, do it, do your best. Okay. If you are cooking, do the best. If you are eating, do the best. If you are learning how to cook, learn the best. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ప్రతిదీ బెస్ట్గా చేయాలి. బెస్ట్. నిద్రపోవడం కూడా బెస్ట్గా నిద్రపోవాలి. ఓకే, హ్యావ్ ఎ బెస్ట్ స్లీప్. ఎస్, అండ్ యూ షుడ్ బి ద బెస్ట్ స్లీపింగ్ పర్సన్. రైట్, థ్యాంక్ యూ అన్న. అయితే ఈ 4 అగ్రిమెంట్ల తర్వాత మళ్ళీ అద్భుతమైన ప్రభావితం చేసి 5వ అగ్రిమెంట్ కూడా వచ్చిందంట కదా, దాని గురించి చెప్పండి. 2005లో వచ్చింది. ఓకే, 2005 సంవత్సరంలో 5th అగ్రిమెంట్ అని వచ్చింది. అది కూడా చాలా అద్భుతమైన బుక్. 5th అగ్రిమెంట్ బై డాన్ మిగెల్ రూయిజ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన అద్భుతమైన పుస్తకం. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది. దాని ముందర 4-5 బుక్లు వచ్చాయి. ద వాయిస్ ఆఫ్ నాలెడ్జ్, ఓకే, దాని తర్వాత మాస్టరీ ఆఫ్ లవ్, ద మాస్టరీ ఆఫ్ సెల్ఫ్, ఓకే అనే పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ 5th అగ్రిమెంట్ గురించి చెప్పాలి. ఏంటిది 5th అగ్రిమెంట్? చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని గురించి చెప్పాలి అంటే సందేహించడం సహజం. ఓకే, సందేహిస్తూ ఉండు కానీ వినడం నేర్చుకో అన్నది 5వ ఒప్పందం. సందేహిస్తూ ఉండటము మనిషి యొక్క సహజ లక్షణం. ఇప్పుడున్న సమాజంలో సందేహిస్తూ ఉంటాం. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వినడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతి ప్రశ్నకు ఒక జవాబు, ఆ జవాబుకు ఇంకో ప్రశ్న అని ఏదో సందేహాలు వస్తూనే ఉంటాయి. అర్థమైందా? సందేహాలు అన్నవి ఎప్పుడు ఉంటాయి. అర్థమవుతుందా? కానీ మనము ఆ సందేహాలకి ఆన్సర్స్ వినడం ద్వారా వస్తుంది అని నేర్చుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? సందేహించడం తప్పు కాదు, ఎప్పుడు తప్పు కాదు. అది అలవాటు అయిపోతే తప్పు. కానీ సందేహాలు, డౌట్స్ లేకపోతే నీకు శాస్త్రీయ టెంపర్మెంటే ఉండదు. అనుమానిస్తూ ఉండండి. అనుమానించడం రోగం కావచ్చు, అది నిన్ను నడిపిస్తే. ఓకే, నువ్వు డౌట్ పడి దానిలో ఉన్న
ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ తెలుసుకుంటే అది శాస్త్రం. అర్థమవుతుందా? నువ్వే డౌట్ అయిపోతే కనుక అది నీకు చెడు. ఓకే, అర్థమైపోతుందా? నువ్వు డౌట్ని ఉపయోగిస్తున్నావా, డౌట్ నేను ఉపయోగిస్తుందా, రెండు తేడా ఉందా లేదా? ఓకే. నిన్ను నువ్వు సందేహించుకుంటే సందేహించుకుంటే నా సూసైడ్ చేసుకోవాలి మళ్ళా. అర్థమవుతుందా? సో దాని కాన్షియస్ డౌటింగ్, కాన్షియస్ డౌటింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే. అర్థమైంది? వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ కాన్షియస్లీ, నాట్ మెకానికలీ. వినడం నేర్చుకోవడము అంటే మొత్తం ధ్యాన ప్రక్రియను మొత్తం నువ్వు ప్రకృతితో కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ వినడం నేర్చుకోవాలి. మనం ఓన్లీ భౌతికంగా వింటున్నామా, లేకపోతే భౌతికంగా ప్లస్ భావాలు కూడా వినే స్టేజ్కి వెళ్ళామా, లేదు ముంగటివాడి మనసుని కూడా వినే స్టేజ్కి వెళ్ళామా, లేదు ముంగటివాడి ఆత్మని కూడా వినే స్టేజ్కి వెళ్ళామా, అది వినటం అంటే. వినటం అంటే ఓన్లీ ఫిజికల్ ఇయర్స్ పెట్టి ఏదో రెండు చెవులు వాళ్ళకి చేశాను విన్నాను అని కాదు. ఆ లోపల జరిగే అన్ని ప్రక్రియలను ప్రకృతిని నీకు ఇచ్చే ఆ ఫీలింగ్ని కూడా వినే స్టేజ్కి వెళ్ళావా అన్నది కంప్లీట్ వినడం. వినడం అన్నది చాలా పరిపూర్ణంగా చేయాలి. అది పరిపూర్ణంగా వినడం కనుక చేస్తే కనుక నువ్వు నేచర్లోకి వెళ్ళి కూర్చున్న ఒక ఫీలింగ్తో నీకు రైట్ నీ సందేహానికి కావాల్సిన స్పష్టత వినపడుతుంది. ఓకే. అప్పుడు సందేహం ఉంటుందా? అప్పుడు నీకు ఆ సందేహం అనేది మంచిగా చెడే. మళ్ళా ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకోవాలా? వినటం నేర్చుకోవాలి. అది 5వ పన్ను, వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ ఏ గురువుని శిష్యుడు సందేహిస్తూనే ఉంటాడు, చెప్పడు బయటికి. గురువు వాడి సందేహం గురించి ఆయన సందేహపడాడు, ఆయన వింటూ ఉంటాడు. ఓహో వీళ్ళ సందేహం, వీనికి ఏం చేయాలరా బాబు, వీనికి ఏమి వినిపించాలరా బాబు అని. అర్థమవుతుందా? ఓకే. అది అందరూ ఇప్పుడు మనం ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు కూడా 4-10 మన మీద సందేహిస్తుంటారు, ఈడేమన్నా మన జాబ్ పీకెత్తడా అని. కానీ నువ్వు ఆ సందేహంగా ఉన్నావు అంటే కనుక నువ్వు కూడా సందేహం అయిపోతావు. ఓహో వీళ్ళకి ఏది చెప్తే ఆ సందేహం పోతుంది అని చెప్తావా, వాళ్ళ సందేహం నేను ఎంటర్టైన్ చేస్తావా? వీళ్ళకి ఏం చెప్తే సందేహం పోతుంది. అది టాల్టెక్స్ నేర్పించేది. చూడు, నాకు ఈ వాక్యం చాలా ఉపయోగపడింది నా జీవితంలో. ఒకటే ఒక వాక్యం ఆ బుక్లో చెప్పాడు అనమాట. చాలామంది ఇటే క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఆన్సర్స్ చెప్తుంటాం. సార్ మీరు ఎప్పుడు కూడా అన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, ఆచరించడానికి బాగుండవు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఎప్పుడు. దానికి ఈ పుస్తకంలో నేను నేర్చుకున్న ఒక వాక్యం ఉందన్నమాట. I am responsible for what I talk. I am responsible for what I talk. I am not responsible for what you hear. అర్థమైంది? నేను మాట్లాడతాను, నేను మాట్లాడిన మాటల పదాలకు నువ్వు వేరే అర్థాలు పెట్టుకుంటే నేనేడ బాధ్యత తీసుకోవాలా? నేను మాట్లాడే ప్రతి ఒక్క పదానికి నేను బాధ్యుని, కానీ నువ్వు వినడానికి నువ్వు ఎట్లా అర్థం చేస్తున్నావు, నువ్వు ఎట్లా విన్నావు అన్నదానికి నాకు బాధ్యత లేదు. ఎందుకంటే నేను మాట్లాడిన పదాలకు నువ్వు కరెక్ట్గా అర్థం పెట్టుకుంటే నా మాటలు నీకు ఉపయోగపడతాయి. నేను మాట్లాడే మాటలకు నువ్వు వేరే అర్థాలు పెట్టుకున్నావు, దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి, నేను తీసుకోవాలి. అది ఈ ఒక్క వాక్యంతో నేను అన్ని విషయాలకు నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ టాక్, బట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు హియర్. నేను లవ్ అనే పదం వాడాను, కామ్గా, కూల్గా, పీస్ఫుల్గా వాడాను. నీకు ఆ పదం అంటే నీకు లోపల ఆ పదం అంటే ఇష్టం లేదు, అప్పుడు నువ్వు సుర్రమని రియాక్షన్స్లో ఉంటావు. నీ రియాక్షన్స్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను. నువ్వు కూర్చొని ఓహో నాకు ఆ పదం అంటే నచ్చదు, అందుకోసమే నాకు రియాక్షన్ వచ్చింది అని అర్థం చేసుకుంటే కనుక ఆ పదం మీద నీకు ప్రేమ పెరుగుతుంది. నేను చూసిన అబ్జర్వేషన్లో అందరికీ కొన్ని పదాలు అంటే ట్రిగరింగ్ పదాలు అనమాట. కొన్ని మాటలు వినగానే ఇక్కడ లేని అలజడి వచ్చేస్తుంది మనసులో. ఆ పదాలు నాకు అవసరం లేదని పక్కన పెడితే నువ్వు హాయిగా జీవించగలవు. కావాలని అక్కడే ట్రిగర్ చేస్తారు. అందుకోసమే అంత ముఖ్యమైనది. డౌట్ పడటం సహజమే, కానీ వినటం నేర్చుకో. యాక్సెప్ట్ ఇట్. డౌట్ పడ్డాన్ని యాక్సెప్ట్ చేయి, బట్ లిజన్ ప్రాపర్లీ. నాట్ ఓన్లీ లిజన్ టు యువర్ మైండ్, లిజన్ టు యువర్ హార్ట్. ఎంతమంది ఆలోచించే తత్వంలో కొట్టుకొని పోతున్నారు, ఎంతమంది తన ఫీలింగ్స్ని కూడా వినడానికి స్పేస్ ఇస్తున్నారు. How many people are feeling their bodies? How many people are feeling the teacher? How many people are feeling the teaching? How many people are feeling the environment they are living in? That feeling is connected with your listening. ఆ ఫీలింగ్స్ని పెంపొందించుకోవడమే ఫెమినైన్ ప్రిన్సిపల్ అంటే. మాస్కులైన్ ప్రిన్సిపల్ అంటే ఆలోచించడం.
ఫెమినైన్ ప్రిన్సిపల్ అంటే ఫీల్ కావటం. ఆ ఫీలింగ్ అండ్ లిజనింగ్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అంత అద్భుతమైన పుస్తకం 5వ ఒప్పందం, 5th అగ్రిమెంట్. సందేహాలు అన్నిటినీ జయించాలా ఈ భూమి మీద ఉన్న అన్ని సందేహాలని అంటే ప్రతి మనిషి కూడా వినటం నేర్చుకో. నేచర్లోకి వెళ్ళి కూర్చుంటాము హిమాలయాస్ ముందర, కళ్ళు ఆ సౌందర్యాన్ని చూసి కళ్ళు నిండిపోతాయి. ఆ హిమాలయాస్ నీకు ఏవో చెప్తున్నాయి, మనం నిజంగా వింటున్నామా? అంత సౌందర్యం అది చెప్పేవి వింటున్నామా? ఈజ్ వాట్ ద 5th అగ్రిమెంట్ ఈజ్ ఆల్ అబౌట్. అందుకే అంటే ఎక్కడో కాదు, మనం పక్కనే ఎగ్జాంపుల్ పత్రి సార్ ఏం చెప్పినా ఎందరు వింటూనే ఉంటాడు. ఏందబ్బా ఇంత వింటాడు. మళ్ళీ 2 గంటల క్లాస్లో సార్ చెప్పేది 10 నిమిషాలే, గంట 9 నిమిషాలు, గంట 10 నిమిషాలు వింటాడు. అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్. ఒక ఇంట్లో ఒక మదర్ పిల్లోడికి 1 గంట ముందర ఆకలి అవుతుందన్న ఫీలింగ్ కూడా వింటది. వీనికి ఆకలి అవుతుందేమో అన్న ఫీలింగ్తో, అవునా కాదా? ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అడుగుతారు. చిన్న చిన్న కుక్కలు ఉంటాయి ఇంట్లో, కుక్క పిల్లలు, వాళ్ళ ఓనర్ ఎప్పుడు వచ్చే 10 నిమిషాల ముంగట అరుస్తుంటాయి. బికాస్ దే నో హౌ టు లిసన్. అండ్ ఈ ధ్యానం చేసే ప్రతి మనిషి, ఈ ప్రకృతికి దగ్గర కావాల్సిన ప్రతి వ్యక్తి కూడా ఈ 5 ఒప్పందాల గురించి ఎంతో కొంచెం ఆలోచించాలి. దాని మీద ఎంతో కొంత ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. అంత అద్భుతమైన టోల్టెక్ సంస్కృతి నుంచి ఈ 5 ఒప్పందాలు ప్రతి మనిషిని పర్సనాలిటీ నుంచి, ఈగో నుంచి ఆత్మలాగా తయారు చేయడానికి ఈ 5 ఒప్పందాలు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ దిస్ 22 years ఆఫ్ టోల్టెక్ ఎక్స్పోజర్. ఈ 5 ఒప్పందాల మీద ధ్యానం చేయాలి, ప్రతి మనిషి కాంటెంప్లేట్ చేయాలి, తీవ్రంగా ఆలోచించండి. మీకే తెలిసిపోతుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీరు మాస్టర్ కాదా అని. మీరు దేని మీద మాస్టరీ చేశారు అంటే ఈ 5 విషయాల మీద మాస్టరీ చేస్తే మీ లోపల ఉన్న అన్ని మాస్టరీ లేని విషయాలని మేము వదిలిపెట్టిపోతాయి. ఓకే, దీస్ ఆర్ ద 5 సిమ్టమ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏ మాస్టర్. ఓకే, ఇది ఎట్లా అన్నట్టు, ఇది అంటే భగవద్గీత కృష్ణుడు చెప్పినాడు అన్నట్లు ఇది ఛానలింగ్ ఇది ఛానలింగ్ కాదు, వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ పరంపర నుంచి వస్తున్న అండర్స్టాండింగ్. ద రైట్ వర్డ్ ఈజ్ దే గివ్ అండర్స్టాండింగ్, మోరల్ అండర్స్టాండింగ్, లివింగ్ ఎథిక్స్. వాళ్ళ పూర్వీకులు ఈ 5 ఒప్పందాలను వాళ్ళ జీవితాలలో జీవించి అది వచ్చే తరాలకు ట్రెజర్ లాగా ఇచ్చారనమాట. అందించారు. డబ్బులు అందించలే, డైమండ్లు అందించలే, ఈ 5 ఒప్పందాలు అందించారు. ఈ 5 ఒప్పందాలను వీళ్ళు ఇప్పుడు మానవాళికి అందిస్తున్నారు. ఉపయోగపడితే ఉపయోగించుకోండి ఈ 5 ఒప్పందాలు. ఆ సంస్కృతిలో కూడా నాకు వాటిలో ఉన్న ఆత్మజ్ఞానం లాగా అనిపించింది. వాళ్ళ అనుభవాల నుంచి వచ్చిన 5 వాక్యాలు. ఓకే, దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎక్స్పీరియన్స్ కాండి, పూర్తిని పొందండి. రైట్, ప్రతి ఒక్కరూ చదవాల్సిన తప్పకుండా వీటి గురించి చదవాలా, వినాలి. వాటి గురించి 1 గంట కూర్చున్నారంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు అన్నది సత్యం. అండ్ ఇంకొకటి 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పిరిచువల్ పీపుల్ అని వాట్కిన్స్ మ్యాగజైన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, యూకేలో వాట్కిన్స్ బుక్ షాప్ వాళ్ళు దే హ్యావ్ ఏ మ్యాగజైన్ కాల్డ్ వాట్కిన్స్. ఓకే, దాంతో ప్రతి ఇయర్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ పేర్లు రాస్తారు. ఓకే, దాంతో ప్రతి ఇయర్ ఈ డాన్ మిగెల్ రూయిస్ ఉంటాడు. ప్రతి ఇయర్ ఉంటాడు. డాన్ మిగెల్ రూయిస్ బుక్స్ ఆర్ మోస్ట్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హ్యూమానిటీ. ఓకే, అది అందుకోసమే నేను ప్రతి పిరమిడ్ మాస్టర్ని, ప్రతి ఈ వీడియో చూసే మాస్టర్ని, ఆ డాన్ మిగెల్ రూయిస్ గారి పుస్తకాలని, ఆయన వెబ్సైట్ని తప్పనిసరిగా చూడాలని కోరుతున్నాను. మీరు ద వాయిస్ ఆఫ్ నాలెడ్జ్ కూడా అన్నీ చదివాను. వాయిస్ ఆఫ్ నాలెడ్జ్ మొన్ననే ఇంకొక లేటెస్ట్ బుక్ కూడా రాశాడు, 3 questions అని. 3 questions, 3 ప్రశ్నలు. హూ ఆర్ యూ, వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ లవ్. ఈ 3 ప్రశ్నలకు జవాబులు తెచ్చుకోండి, మీకు ఉన్న పెయిన్ అంతా వెళ్ళిపోతుంది, దుఃఖం అంతా వెళ్ళిపోతుంది అని రాశాడు అనమాట. 3 big questions. ఓకే, హూ ఆర్ యూ, హూ యామ్ ఐ, హూ ఆర్ యూ. సెకండ్ది ఏంటంటే వాట్ ఈజ్ రియల్. ఓకే, థర్డ్ది వాట్ ఈజ్ లవ్. ఓకే, ఈ 3 ప్రశ్నలకు ప్రతి మనిషి కూడా తన లోపలికి వెళ్ళి జవాబులు తెచ్చుకోండి అంటాడు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు అద్భుతంగా శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా 4 అగ్రిమెంట్స్ గురించి మరియు 5th అగ్రిమెంట్స్ గురించి తెలుసుకుందాం. మిగతా బుక్స్ గురించి కూడా, సేమ్ ఆథర్ రాసిన బుక్స్ గురించి మళ్ళీ వేరే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ద వాయిస్ ఆఫ్ నాలెడ్జ్, ద మిస్టరీ ఆఫ్ సెల్ఫ్
ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఆథర్స్ రాసినవి ఉన్నాయి. అవి మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.